హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో మినప్పిండి శనగపిండి ఉపయోగించకుండా క్రిస్పీగా జంతికలు కేవలం బియ్య పిండితోటే ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పులవకూడదండి. అదే కప్తో 1 కప్పు బియ్య పిండి తీసుకోండి. దీనిలో కారం 1/2 స్పూన్ వరకు వేసుకోండి. మీరు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్టు, 1/2 స్పూన్ వరకు వాము ఒకసారి చేత్తో క్రష్ చేసి వేసుకోండి. అప్పుడు వామ్ ఫ్లేవర్ బాగా పడుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. దీనిలో అస్సలు నీళ్ళిపోయిన అవసరం లేదండి. ఆ పెరుగున్న తడికే మనకి కరెక్ట్గా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే గడ్డి పెరుగు 2 స్పూన్ వరకు వేసుకోండి. లేకపోతే అవసరమైతే కొంచెం 1 స్పూన్ వరకు నీళ్ళు పోసుకోవచ్చు. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి జంతుకులకి. మరీ మెత్తగా ఉన్నా మరీ గట్టిగా ఉన్న జంతుకులు అంత బాగా రావండి. మరీ లూజ్గా కలుపుకున్న ఆయిల్ పీల్చేస్తాయి. ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఈ విధంగా కలిపిన తర్వాత రౌండ్గా చేసుకొని మనం చక్రాలు వేసుకున్న గొట్టంలో ఫిల్ చేసుకోండి. చక్రాల గొట్టాన్ని ఒకసారి నీళ్ళు తడి చేసినా సరిపోతుంది. లేకపోతే నూనె బాగా స్ప్రెడ్ చేసుకున్న జంతికలు ప్రెస్ చేసేటప్పుడు బాగా అంటుకోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జంతికలు వేసుకోండి. చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పెరుగుతో జంతికలు. చాలామంది ఇప్పుడు శనగపిండి అంటే యూజ్ చేయట్లేదు. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా పెరుగు బియ్య పిండితో జంతికలు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నూనె కూడా అస్సలు పేర్చవండి. పిండి ఎప్పుడు లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే నూనె ఏ పిండితో చేసినా అస్సలు పేర్చు. మీరు ఎప్పుడు యూజ్ చేయకపోతే ఈ టిప్ యూజ్ చేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి జంతికలు. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే ఆయిల్ నుంచి తీసుకోండి. ఇదే విధంగా అన్ని జంతికలు రెడీ చేసుకోండి. చూసారు కదండి, బియ్య పిండి పెరుగుతో జంతికలు రెడీ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.